హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం అమ్మ. ఈరోజు నేను చెప్పేది సగ్గుబియ్యం దోశ. దీనికి కావాల్సింది ఒక 4-5 గంటల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. దానికి బాగా నానబెట్టుకుని అది బాగా మెత్తగా అవ్వాలి. తర్వాత దానికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి బాగా నానిన తర్వాత ఈ పిండిని అంతకుముందు కూడా రవ్వ ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక ఒక అరకప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు బొంబాయి రవ్వ నానబెట్టుకుని నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని సగ్గుబియ్యాన్ని ఒక్కదాన్ని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా రుబ్బాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం నానబెట్టి రెడీగా ఉంచుకున్న ఒక గంట ముందు రెడీగా ఉంచుకున్న రవ్వలో నీళ్లు లేకుండా ఉంచి ఆ రవ్వలో ఈ పిండిని కలిపి దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని మొత్తం ఫైన్గా చేసుకుని పెనం కాలవేసి మీడియం మంట మీద దోశ వేయడం. ఉల్లిపాయలు కావాలంటే వేసుకోండి. పైన మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకి చక్కగా అది రెడీ అవుతుందమ్మా. దీన్ని వెనక వైపు కూడా తిప్పి ఆ దోశని కాలనివ్వాలి. ఏదైనా మీడియం మంట మీద స్లోగా కాల్చింది. ఒకవేళ ఏదైనా కాస్త పలుచగా ఉండి రాకపోయినట్టయితే కొద్దిగా బీపుని కలుపుతుంటే సరిపోతుందమ్మా. ఇది తిరగదిప్పి దోశ తీసుకుని ప్లేట్లో వేసుకోవడమే. నేను ఏం చేశానంటే దీనికి చట్నీగా కొత్తగా పెట్టిన పండు మిరపల కారాన్ని కొద్దిగా పెరుగులో కలిపి చట్నీ రెడీ చేశాను. అది చాలా సూపర్గా బాగుంటుందమ్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.